Hi students, welcome to SS Bhushan's channel. I am Dr. SS Bhushan. Today we shall deal with the model question paper that has been delivered by Andhra University, that has been released by Andhra University, BA, BSc, BCom. That is meant for semester 2 General English. Okay, time 3 hours, maximum marks 75. So English Bridge 2 అంటూ ఇలా పెట్టారు. కమ్యూనికేట్ అండ్ కనెక్ట్ అన్నటువంటిది టైటిల్ ఆ పేపర్ పేరు. ఓకే, సెక్షన్ ఏ. Answer any 5 of the following questions. Each question carries 5 marks. 5 into 5, 25 marks. ఓకే, అంటే ఇక్కడ మనం ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఇలా ఏవైనా సరే 5 క్వశ్చన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్గా చూడండి. సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ద స్టూడెంట్ ఈజ్ సపోజ్ టు ఆన్సర్ ఓన్లీ 5. యూ క్యాన్ గెట్ దీస్ ఆన్సర్స్ ఫ్రమ్ ఎస్ఎస్బి యాప్. ఎస్ఎస్బి యాప్లో ఈ టెక్స్ట్ ప్లస్ గైడ్ ప్లస్ గ్లాసరీ, అందులోనే ఆల్ ఇన్ వన్ ఆన్సర్, అలానే తెలుగు ట్రాన్స్లేషన్, అలానే ఇంటిగ్రేటెడ్ ఆన్సర్, ఇలా మొత్తం కూడా అందులో ఉన్నాయి. చక్కగా దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ దీస్ లింక్స్ ఆఫ్ ఎస్ఎస్ భూషణ్ టు ఆల్ ఆఫ్ యువర్ వాట్సాప్ కాంటాక్ట్స్. Fill in the blanks choosing the correct form. He spoke with great dash, honest, honesty, honestly. So he spoke with great honesty. నేను అన్ని ఆన్సర్ చేయలేను కానీ మీకు ఆ బుక్ తప్పకుండా ఉపయోగపడుతుంది. అందులో మీరు వెళ్ళొచ్చి ఇవన్నీ కూడాను చూడొచ్చు. ఇవి మనకి ఎక్కడంటే కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్కి సంబంధించినటువంటి పాఠము బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఆన్సర్ చేయగలరు. అండ్ దీస్ థింగ్స్ క్యాన్ బీ ఫౌండ్ ఇన్ పేజ్ నెంబర్ 22 ఇన్ ఎస్ఎస్బి యాప్. ఓకే, ఎస్ఎస్బి సెమిస్టర్ 2 బుక్లో చూసినట్లయితే మీకు ఉంటాయి. The judge made a fair dash, decide, decision, decisive. So decision. She answered the question confidently. Confident, confidence, confidently. Next, hard work leads to success. Okay, success అనేది noun form. నెక్స్ట్ ఇందులో ఈ కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్లో 5th వన్ అయిపోయి డార్క్లీ డార్క్నెస్ ఫిల్డ్ ద రూమ్, డార్క్నెస్ ఫిల్డ్ ద రూమ్, అంతే. ఇది నౌన్ ఫామ్. ఓకే, మీకు ఇందులో నౌన్ టు వర్బ్, నౌన్ టు యాడ్జెక్టివ్, అలానే వర్బ్ టు యాడ్జెక్టివ్, అలానే ప్రిపోజిషన్ టు నౌన్, ఇలా చాలా విషయాలు అనమాట అందులో ఉన్నాయి. దయచేసి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి, జాగ్రత్తగా చదవండి. అండ్ వెన్ యూ కమ్ అక్రాస్ ఎనీ డౌట్స్ యూ కెన్ సీక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ క్లాస్ టీచర్ ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ ఏ ఫోన్ కాల్ టు మీ ఆల్సో, collecting the number from your class teacher. Describe briefly the main theme of the essay on saying please. On saying please. So A.Z. Gardner. This is from unit 1, okay, on saying please, by A.Z. Gardner. In page number 4 you can find it. What are the differences between skimming and scanning? Skimming and scanning, you can find this SS Bhushan's book, page number 47 in the SSB app. Okay, you can download it from the Play Store. What are the differences between skimming and scanning? What dream does Martin Luther King Jr. share for the future of America? For the future of America. ఇది పేజ్ నెంబర్ 37లో ఉంటుంది, యూనిట్ 2లో. ఓకే, నెక్స్ట్, వాట్ మెసేజ్ డస్ ద ప్లే ద నెవర్ నెవర్ నెస్ట్ కన్వే అబౌట్ లివింగ్ ఆన్ క్రెడిట్? ఈ అప్పు చేసే పప్పుకూడుకు సంబంధించినటువంటిది సెడ్రిక్ మౌంట్ రాసినటువంటి ద నెవర్ నెవర్ నెస్ట్ అన్నటువంటిది యూనిట్ 3 పేజ్ నెంబర్ 58లో ఉంటుంది చూడండి. రైట్ ఏ షార్ట్ రిపోర్ట్ ఆన్ యువర్ కాలేజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్. సో రిపోర్ట్ రైటింగ్ విల్ బీ ఇన్ పేజ్ నెంబర్ 73. చాలా ఎక్సర్సైజ్ నేను అందులో ఇచ్చాను, దాదాపుగా 26 ఇచ్చాను చూడండి. హౌ డిడ్ సుధామూర్తి హెల్ప్ హెర్ గ్రాండ్ మదర్? సో దిస్ ఈజ్ ఫ్రమ్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ బై సుధామూర్తి, పేజ్ నెంబర్ 83, అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ యూనిట్ 4. నెక్స్ట్, డ్రా ఏ పై చార్ట్ ఆన్ ఏ పర్సన్స్ మంత్లీ ఎక్స్పెండిచర్. ఓకే, ఇంతకుముందు మనం అంబేద్కర్ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ చూసాం, అక్కడ పై డయాగ్రామ్ ఇచ్చారు. ఓకే, క్వశ్చన్స్ ఇచ్చారు, ఇది ఒక రకం. ఇక్కడ ఏంటిది, డేటా అంతా ఇచ్చారు, ఫుడ్ 35%, హౌస్ రెంట్ 30% అని. సో బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ యూ మస్ట్ బీ ఏబుల్ టు డ్రా ఏ పై చార్ట్. ఓకే, మన రౌండ్గా ఇలా చూడండి, సర్కిల్లా గీసి చక్కగా కేక్ ముక్కలు చేసినట్టుగా చేసుకుంటూ పోవడమే. నెక్స్ట్, ప్రిపేర్ ఏ సూటబుల్ నోటీస్ అబౌట్ ఏ కల్చరల్ ప్రోగ్రామ్ ద కాలేజ్ ఈజ్ కండక్టింగ్. మెన్షన్ ద డేట్, టైమ్ అండ్ వెన్యూ ఫర్ ద ఈవెంట్. ఈ విషయంలో ఈ నోటీస్ సంబంధించి పేజ్ నెంబర్ 135 ఎస్ఎస్ భూషణ్ సంబంధించినటువంటి యాప్లో మీరు ఈ బుక్ని చూడొచ్చు. చాలా వివరంగా, చాలా చక్కగా ఇందులో మీకు అడిగారు అవంతా కూడా ఒక నోటీస్ కల్చరల్ ప్రోగ్రామ్ తయారు చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక ఫిజికల్ డైరెక్టర్, లేదా మీరే ఒక కాలేజీకి సంబంధించినటువంటి యూనియన్ లీడర్ అనుకుందాం. సో మీరు ఒక సెక్రటరీగా, స్పోర్ట్స్ సెక్రటరీగా లేదా కల్చరల్ సెక్రటరీగా మీరు ఎలా అనమాట అది ఇవ్వాలి, ఆ డేట్ ఎలా ఉండాలి, సెంటర్లో అనమాట హెడ్డింగ్ ఎలా ఉండాలి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజమండ్రి లేదా విఎస్ కృష్ణ కాలేజ్ విశాఖపట్నం, అలానే గవర్నమెంట్ డిగ్రీగా తుని అని రాసే కింద అనమాట నోటీస్ అని చెప్పి, ఆ తర్వాతను
మనం ఏ కల్చరల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం, ఓకే దానికి సంబంధించి చీఫ్ గెస్ట్ని ఎవరైనా పిలుస్తున్నామా ఏంటి, అది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నాం, వెన్యూ ఆడిటోరియమా లేకపోతే సెమినార్ హాలా ఏదంట, ఇలా ఆ డీటెయిల్స్ చాలా చక్కగా అందులో ఇవ్వడం జరిగింది. చూడండి. డిస్క్రైబ్ హౌ వన్ షుడ్ వర్క్ అకార్డింగ్ టు స్వామి వివేకానంద. పేజ్ నెంబర్ 122 యూనిట్ 5, The Secret of Work by Swami Vivekananda. Next, section B. Answer all the following questions choosing one from internal choice. Each question carries 10 marks. 5 into 10, 50. Okay. ఇది ఇంటర్నల్ చాయిస్ అంటాం దీన్ని. డిస్కస్ ఏజీ అంటే 11Aలో 11B అది ఇంటర్నల్ చాయిస్. డిస్కస్ ఏజీ గార్డనర్స్ వ్యూస్ ఆన్ గుడ్ మేనర్స్ ఇన్ ఆన్ సేయింగ్ ప్లీజ్. ఆన్ సేయింగ్ ప్లీజ్ అన్నటువంటి పాఠంలో గుడ్ మేనర్స్ మంచి మర్యాదలకు సంబంధించి ఏజీ గార్డనర్ ఏమనుకుంటున్నారు, అభిప్రాయం ఏంటి అన్నటువంటిది చెప్పాలి. నెక్స్ట్, అనలైజ్ ద థీమ్స్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇన్ ఆర్కే నారాయణ్స్ షార్ట్ స్టోరీ హాఫ్ ఏ రూపీ వర్త్ అన్నటువంటిది ఇది యూనిట్ 1లోంచి సెకండ్ లెసన్ హాఫ్ ఏ రూపీ వర్త్ బై ఆర్కే నారాయణ్. నెక్స్ట్, ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఏందని మీకు తెలుసు కదా, సుబ్బయ్య. డిస్కస్ ద poem if and its relevance in the contemporary world. So this is from unit 2 by Rudyard Kipling, page number 31. Next, write an essay on Martin Luther King Jr.'s vision of equality as expressed in I Have a Dream. So ఇది ఇంతకుముందే చెప్పాను, యూనిట్ 2 పేజ్ నెంబర్ 37. ఓకే. నెక్స్ట్, discuss the play The Never Never Nest as a social satire. Never Never Nest by Cedric Mount, Unit 3, page number 58. Next, how does O. Henry highlight love and sacrifice in The Gift of the Magi? So, ఇది The Gift of the Magi కదా, ఇది O. Henry, page number 64, Unit 3. Next, how does Sudhamurti emphasize the importance of literacy in How I Taught My Grandmother to Read? This comes from Unit 4. You can find it in page number 83. Next, అది చేయలేకపోతే read the passage given below and make notes. The internet is considered a vast media for communication. The internet is at the same time considered a media running in everyone's hand carrying misinformation. Likewise, there are so many debates on the advantages and disadvantages of the internet. Strictly speaking, this is true. The internet carries the news from one corner of the world to another. At the same time, it carries so many unwanted platforms. The educational resources in the internet are innumerable. Lots of resources are available on science and technology. Current news is made available with audio and visuals through the internet. Many learning portals and social networks are also operating in many websites. This will be a great way to induce or motivate people to know and excel in their field of expertise. Professionals at work rely on the internet as their best companion. Professionals today at work cannot imagine a day without the internet. They can also find the internet as a medium to bring everyone in the office together for some time. Many interactive games and streaming channels are operating for kids and children. Platforms that are informative and teach them easily are also available in such websites. This also occupies the children when they are done with their assignments. For people who work the whole day, the internet is a big stress buster. Browsing various websites, fun videos and songs would give them a great relief. Children start to become addicts to the internet. This ultimately spoils their studies. Another great disadvantage is that using the internet for long hours might disturb a person's sleep cycle routine and severely affect one's health too. The advertisements displayed in websites attract people to change their brands, increase their needs and wants. Most important is children start pestering for stuff that are displayed on the internet. Though the internet played a vital role in carrying news and information across the world, after the advent of smartphones and AI, it has considerably changed its importance in the society. So this passage is about the merits and demerits or the advantages and disadvantages of internet. అది మనకి కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది, మన సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉపయోగపడుతుంది, మన ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది, అలానే మన ఆఫీసు లేదా ప్రొఫెషనల్స్కి ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా మనకి అది అనవసరంగా అప్పుడప్పుడు కూడాను ప్రాంప్టింగ్స్తో అంటే రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంటుంది. చిన్నపిల్లలు అయితే ఇంకా ఆ వస్తువు కొని ఈ వస్తువు కొనని అందులో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ని ఆధారంగా చేసుకుని ఈ పెస్టరింగ్ అంటే పీకు తినడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది.
ఉంటుంటుంది పెద్దల్ని. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్స్ ఇంకా మిగతా ఏఐ సంబంధించినటువంటివి కూడా అంతా కూడా ఎలా డెవలప్ అయింది, అది ఎలా మనం వినియోగించుకోవచ్చు, మంచికి ఎలా వాడుకోవాలన్నటువంటి విషయాలన్నీ కూడా ఇందులో చక్కగా ఇచ్చారండి. సో ఇది ఏం చేయాలి, మనం రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో అండ్ మేక్ నోట్స్. దానికి సంబంధించి అనమాట మీరు నోట్స్ తయారు చేసేటప్పుడు నో డౌట్ ద హెడ్డింగ్ క్యాన్ బి, హెడ్డింగ్ పెట్టేటప్పుడు మనం పెట్టుకోవచ్చు ఏమని, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ఇంటర్నెట్, లేదా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నెట్ హైఫన్ పెట్టి మీడియా ఫర్ కమ్యూనికేషన్ అన్నటువంటి ఇలా మీకు నచ్చినటువంటి విధంగా పెట్టవచ్చండి. డిస్కస్ ద మెసేజ్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఇన్ స్వామి వివేకానందస్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్. సో దిస్ ఈస్ ఫ్రమ్ యూనిట్ 5 పేజ్ నెంబర్ 122. Or provide suitable one-word substitutes to the following expressions. So you can find these one-word substitutes in unit 5 page number 147. So one who believes in God, theist, అంటే దేవుడిపై నమ్మకం ఉన్నవాడు, నమ్మకం లేనివాడు ఎథియిస్ట్. ఓకే, ఏ ప్లేస్ వేర్ బుక్స్ ఆర్ కెప్ట్, లైబ్రరీ. అంతే, ఇంకేముంది, రైట్. ఈ విధంగా వన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్, లింగ్విస్ట్. అలానే అకరింగ్ వన్స్ ఏ ఇయర్, యాన్యువల్. ద లైఫ్ స్టోరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్, ఆటోబయోగ్రఫీ. ఓకే, ఏ గవర్నమెంట్ బై ద పీపుల్, డెమోక్రసీ. వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్, ఫిలాంథ్రోపిస్ట్. నెక్స్ట్ లవ్ ఫర్ వన్స్ కంట్రీ, ఏ ప్లేస్ ఫర్ ద సిక్ పీపుల్. నెక్స్ట్ వన్ హూ స్టడీస్ యానిమల్స్. సో ఇలా అనమాట. మీరు దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీరు ఆ ఎస్ఎస్ భూషణ్ యాప్, ఎస్ఎస్బి యాప్లోకి వెళ్ళి, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్ఎస్బి యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ పుస్తకాన్ని పొందవచ్చు. ఇందులో ప్రతిదీ కూడాను చక్కగా మీకు వివరణాత్మకంగా ఉంటుందండి. ఆ పుస్తకం టైటిల్ ఏమని ఉంటుందండి, మనం పెట్టేటప్పుడు బ్రిడ్జింగ్ స్కిల్స్ టెక్స్ట్ ప్లస్ స్టూడెంట్స్ హ్యాండ్ బుక్ అని ఉంటుంది. BA, BSc, BCom, BBA సెమిస్టర్ 2 అండ్ స్టూడెంట్స్ ఉంటుంది. అలానే కవర్ పేజ్ పైన అనమాట లోగో కూడాను కనిపిస్తుంది, ఎస్ఎస్బి లోగో కనిపిస్తుంది. మీరు సద్వినియోగం చేసుకుంటూ 10 మందికి పంచాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్.